I want it. భాషలో గొప్పటువంటి చక్కగా తెలుగులో మాట్లాడుతున్నాం. తెలుగులో భావాన్ని వ్యక్తపరిచేస్తాం గొప్పగా ఏ భాషలను కూడా వ్యక్తపరచాలనేది నా అభిప్రాయం. సో నేను అడిగే క్వశ్చన్స్ అన్నిటి ద్వారా మేమందరం కూడా చక్కగా సమాధానం ఇస్తాం. మాట్లాడదాం. సో మీరు నేను అనంతపూర్లో చిన్న స్టేజ్ నుంచి వచ్చాను. మా ఫాదర్ వచ్చి ఆర్టీసీ ఎంప్లాయీ అండ్ మా మదర్ హౌస్ వైఫ్. ఆల్మోస్ట్ 2018 నుంచి ఇండస్ట్రీలో స్ట్రగుల్ అవుతూనే ఉన్నాను. చేశాను, చాలా క్యారెక్టర్స్ అయితే చేశాను, బట్ స్టిల్ బ్రేక్ అయితే రాలేదు. నాకు తెలిసి ఇంట్లో ఈ సినిమా అనేది నేను వన్ ఆఫ్ ది హీరోగా చేశాను కాబట్టి ఈ సినిమాలో పర్టికులర్గా నాకు మంచి బ్రేక్ అవుతుందని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చూడండి, అది మీరు మంచి ఆధారం బట్టి ఉంటుంది. సినిమా అయితే అవుట్పుట్ చాలా బాగా వస్తుంది. నేను హిట్ అయిన తర్వాత మరి ఇది నాకు ఫస్ట్ ఫీలింగ్. సో నేను ఫిలిం కోసం చాలా కష్టపడ్డాను. ఈ కష్టం మీరు ఇంకా 21st మీరు వెళ్ళి ఈ మూవీ చూస్తే మేము ఎంత కష్టపడ్డది అనేది మీకు ఈ మూవీ ద్వారా తెలుస్తుంది. మీరందరూ మమ్మల్ని చూసి మమ్మల్ని ఆదరిస్తారని నేను కోరుకుంటున్నాను. అండ్ మీ ఫ్రెండ్స్ కూడా రికార్డ్ చేస్తారని అనుకుంటున్నాను. ఈ ఫిలింలో మేము చాలా కష్టపడ్డాం. మేమే కాదు, మాతో పేషంగా ఎవరైతే వచ్చారో వాళ్ళందరూ కూడా మాలాగే సఫర్ అవుతూ ఉంటారని ఈ ఫిలిం ద్వారా మీ అందరికీ చూపించడం జరుగుతుంది. అవుట్పుట్ అయితే చాలా బాగా వచ్చింది. ఒక్కసారి మీరు టైం ఉంచుకొని మా సినిమాని చూసి మాకు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నేను మీ ఆర్జే అశోక్. మరి మనమున్నాము ఇట్లు మీ సినిమా టీంతో. మరి మూవీలో వచ్చేసి 4 హీరోలు ఉన్నారు. ఆ హీరోలో ఒక హీరో మనతో ఉన్నారు, పవన్ రాయల్. మరి పవర్ స్టార్ లాగా రాయల్గా ఉన్నాడు. మరి తనతోనే మాట్లాడదాము ఈ మూవీలో తన క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది అనేది. హాయ్ పవన్. హాయ్ హాయ్ హలో. సిటీ లైట్ ఈ న్యూస్ ఛానల్కి అందరికీ నమస్కారం అండి. ఎస్, మరి ఈ మూవీ ఛాన్స్ నీకు ఎలాగొచ్చింది? ఆ ఒక్క ఛాన్స్ అనేది వచ్చిన తర్వాత నువ్వు ఎలా ప్రూవ్ చేసుకున్నావు? ఈ మూవీలో నీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది? ఇందులో యాక్చువల్గా మహేష్ అనే క్యారెక్టర్ చేస్తున్నాను. సో ఈ వెరీ డీసెంట్గా, అంటే ప్రీవియస్గా ఎన్నో నెగిటివ్ రోల్స్ చేశాను, బట్ ఈ మూవీలో మాత్రం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా పాజిటివ్, చాలా పాజిటివ్గా సపోర్టివ్గా డీసెంట్గా ఉంటుంది. రోలు చాలా న్యాచురల్గా ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే ఈ సినిమాలో ఏదైతే అభి అనే క్యారెక్టర్ ఉంటుందో దానికి చాలా సపోర్టివ్గా ఉంటుంది ఈ క్యారెక్టర్. సో ఏంటంటే ఒక క్యారెక్టర్ నుంచి ఒక క్యారెక్టర్కి ఇంటరాక్షన్ ఉంటుంది. ఈ 4 కుర్రోళ్ళు ఒక దగ్గర కలిసి జర్నీ చేసేది, సినిమా జర్నీ. ఇప్పుడు కొత్తగా ఒక కుర్రోడు సినిమా ఇండస్ట్రీకి వచ్చాడు. అలా ఒక 4 కుర్రోళ్ళు సినిమా ఇండస్ట్రీకి వచ్చి వాళ్ళు పడిన స్ట్రగుల్స్ ఏంటి, వాళ్ళు ఎలా ఫేస్ చేశారు, ఫైనల్గా సినిమా రిలీజ్ చేశారా లేదా అనేది ఒక సినిమా అంశంగా తీసుకొని సినిమా వాళ్ళు పడే స్ట్రగుల్ని మనం బేస్ చేసుకొని ఓవరాల్గా సినిమా తీసాము. ఇందులో నేను మహేష్ అనే క్యారెక్టర్ చేశాను. అది చాలా బాగా వచ్చింది అవుట్పుట్. సో మీరు ఈ 21st చూస్తారు కదా, మీకే తెలుస్తుంది. ఓకే, ఈ మూవీలో క్యారెక్టర్ వచ్చేసి రియల్ లైఫ్లో నీ క్యారెక్టర్ కూడా అలాగే స్టార్ట్ అయిందని చెప్పేసి అని నాకు తెలిసింది. మరి దాని గురించి ఏం చెప్తావు? యాక్చువల్గా బేసిక్గా ఏంటంటే మనకు స్ట్రగుల్స్ అనేది అందరికీ కామన్గా ఉంటుంది. సో ఈ సినిమాలో క్యారెక్టరు నేను
నార్మల్గా చేయలేదు. ఇది నేను పడిన స్ట్రగులే. నా క్యారెక్టర్ నేను రియల్ లైఫ్లో ఏదైతే చేశానో ఆ క్యారెక్టరే సినిమాలో చేశాను అంతే. ఓకే, సూపర్. మరి ఈ మూవీలో నీకు కష్టంగా అనిపించిన సీన్ కానీ ఏదైనా డైలాగ్ కానీ ఎక్కువ టేక్స్ తీసుకున్నది కానీ ఏదైనా ఉందా? దాని గురించి ఒకసారి. మ్యాక్సిమం అంటే నేను 1 day బిఫోరే ప్రిపేర్ అయిపోలాగా వచ్చి అంటే చెప్తాను. సినిమా పరిశ్రమలో ఎన్నో కష్టాలు ఉంటాయి, కానీ నేను పడే కష్టం బయట ఎన్నో కష్టాలు చూసిండొచ్చు సార్, కానీ సినిమా కష్టాలు చాలా వేరు. అది అనుభవిస్తేనే తెలుస్తుంది. ఒక్క పూట ఆకలి అన్నం తినుకోకుండా మీరు ఉండగలరా? ఉండలేరు. కానీ మా సినిమా వాడు రోజు ఉంటాడు సార్. అది సార్ మా సినిమా వాడి గొప్పతనం. సూపర్. మరి కొత్తగా నీలాగా ఇండస్ట్రీకి వచ్చే వాళ్ళకి చివరిగా నువ్వేం సలహా ఇస్తావు? ఇండస్ట్రీకి ఎవరైనా రావచ్చు, ఎవరైనా వెళ్ళొచ్చు అండి. బట్ ఏంటంటే సరైన ప్లాట్ఫామ్ అనేది దొరకాలి మనకు. ఆ ప్లాట్ఫామ్ అనేది దొరికితే ఎవరైనా కానీ రావచ్చు. ఇప్పుడు ఒక వే ఉంటుంది, ఏ పర్సన్ అయితే కాంటాక్ట్ కావాలో ఆ పర్సన్నే కాంటాక్ట్ కావాలో. మీరు రాంగ్ వేలో పోతే మాత్రం సినిమా పరిశ్రమ మనల్ని నాశనం చేస్తుంది. ఏదైతే మీరు రైట్ వేలో వెళ్తారో కళామ తల్లి ఖచ్చితంగా తన బిడ్డను చూసుకున్నట్టు చూసుకుంటుంది. ఇదే నేను చెప్పగలను. ఇండస్ట్రీకి వచ్చే వాళ్ళు డెఫినెట్గా మంచి వేలోనే వెళ్ళండి, మంచి వేలోనే సక్సెస్ అవుతారు. ఇది నేను తీర్చుకున్నా. సారీ. ఫైనలీ మరి ఒక్క ఛాన్స్ అనేది మరి తన మాటలోనే వినేద్దాము. ఆ ఒక్క ఛాన్స్ అనేది చెప్పేసాయి. ఒక్క ఛాన్స్, ఒకే ఒక్క ఛాన్స్ ఇవ్వండి. 21వ తేదీ మీరు సినిమా థియేటర్కి వచ్చి మమ్మల్ని గెలిపించండి. ఒక్క ఛాన్స్ ఇవ్వండి. ఒక్క ఛాన్స్ ఇచ్చి మూవీని సక్సెస్ చేయండి. నేను మీ ఆర్జే అశోక్ సైనింగ్ ఆఫ్. మీ సినిమా టీంతో ఉన్నాం కదా, మరి హీరోయిన్తో మాట్లాడేద్దాము, చాలా విషయాలు తెలుసుకుందాము. ఈ మూవీలో వారి క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది అనేది. హాయ్. హాయ్, క్యారెక్టర్ పేరేంటి మూవీలో? క్యారెక్టర్ నేమ్ వచ్చి జాను, సో రియల్ నేమ్ వచ్చి వెన్నెల. ఎస్ 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 నేను వెన్నెల అసలు నేము కాదు, క్యారెక్టర్ నేమ్ అనుకుంటున్నాను. జాను క్యారెక్టర్ నేము, మేడం పేరు వచ్చేసి వెన్నెల అనమాట. మరి ఈ క్యారెక్టర్, మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది మూవీలో? సార్ నా క్యారెక్టర్ ఏంటంటే ఒక ఇష్టపడిన వాళ్ళు దూరం అయితే ఆ పెయిన్ ఎలా ఉంటుంది అనేది నేను చూపించగలుగుతున్నాను. సో నా క్యారెక్టర్గా నేను పండించగలుగుతున్నాను. అది కాకుండా అతన్ని వదులుకోలేక తను నా కోసం ప్రయత్నించే ప్రయత్నంలో నేను నా వంతు నేను ఎంత హెల్ప్ఫుల్గా ఉండగలను అనేది ఈ క్యారెక్టర్ చూపిస్తుందండి. ఇప్పుడు లవ్ చేసినంత మాత్రాన ఇడిపోవాలని ఏం లేదు, ప్రాబ్లమ్స్ వస్తే. సో ఇద్దరు ప్రాబ్లమ్స్ని షేర్ చేసుకొని లైఫ్ లాంగ్ ఎలా కలిసి ఉండాలి, ఒకరికొకరు సపోర్ట్ ఎలా ఉండాలి అనేది ఈ మూవీ ద్వారాగా అంటే కపుల్స్కి అర్థమవుతుంది, లవర్స్కి ఏంటంటే ఒక చూడటానికి గుడ్ మూవీ అనిపిస్తుంది అనమాట. ఓకే, సూపర్. విన్నారు కదా, అంటే మూవీలో క్యారెక్టర్ ఎలా అయితే ఉందో బయట ఒరిజినల్ క్యారెక్టర్ కూడా అలాగే చాలామంది ఉంటాయి. బట్ ఏంటంటే మూవీకి వచ్చేసరికల్లే బయట మనం ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత వాళ్ళు ఎలా స్ట్రగుల్ అవుతున్నప్పుడు సపోర్ట్ ఎలా ఇచ్చామనేది ముఖ్యమన్నమాట. అదే క్యారెక్టర్ రోల్ అనేది అందులో ప్లే చేస్తున్నారు. మరి ఈ మూవీలో మీకు బాగా ఎక్కువగా కష్టపడిన సీన్ ఏదైనా ఉందా? ఈ మూవీలో ఎక్కువగా కష్టపడిన సీన్ అంటే కొంచెం రొమాంటిక్ సీన్ ఉంది. సో దానికి నేను కొంచెం కష్టపడ్డాను. నేను ఇంకా ఎమోషనల్ సీన్స్ ఏమైనా కష్టపడ్డారనుకుంటే రొమాంటిక్ సీన్స్కి కష్టపడ్డారంట. ఓకే, మూవీలోనే చూద్దాం ఎంత కష్టపడ్డారో. ఈ ఆడిషన్ ద్వారాగా నాకు ఛాన్స్ ఇచ్చారు. సో ఇంతకుముందు ఏం చేశారు అని అడిగినప్పుడు ఇట్లు మీ సినిమా అనే దాంట్లో నేను వర్క్ చేశాను సార్. ఒకసారి చిన్న చిన్న క్లిప్స్ ఉంటాయి కదా, సో అవి నేను చూపించినప్పుడు యాక్టింగ్ పరంగా బాగుంది అనేసి నాకు అందులో సెకండ్ లీడ్ ఇవ్వటం జరిగింది. ఓహో విక్రమార్కన్న నెక్స్ట్ మంత్ అది కూడా రిలీజ్గా ఉంది, 7 లాంగ్వేజెస్. ఒక్క ఛాన్స్, ఈ ఒక్క ఛాన్స్ ఏంటంటే ఒకసారి మిస్యూజ్ అయిపోతుంది, మిస్లీడ్ అయిపోతుందో ఈ ఒక్క ఛాన్స్ అనేది. ఆ ఒక్క ఛాన్స్ వల్ల చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. ఐ మీన్ ఎలాగంటే లాట్ ఆఫ్ టాలెంట్ ఉన్న పర్సన్స్ కూడా ఇండస్ట్రీకి దూరం అయిపోతున్నారు. సో ఇది ఒక ఇప్పుడు ఇట్లు మీ సినిమా అనేది ఏంటంటే నేను మూవీలో చూపించాను, ఆర్టిస్టుల పరంగా వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటి లేదా టెక్నీషియన్స్ పరంగా వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటి అనేది పక్కన పెడితే అప్కమింగ్ వస్తున్న ఫిల్మ్ మేకర్స్ కూడా లేదా అప్కమింగ్ వస్తున్న ఆర్టిస్టులు కూడా ఒక మూవీని మనం ఎలా ప్లాన్ చేసుకొని ఎలా తీయచ్చు
ఏ టైప్స్ ఆఫ్ ప్యాటర్న్స్ యూస్ తీయచ్చు అనేది కూడా ఒక చిన్న ఎగ్జాంపుల్ టైప్ ఇచ్చాం. ఓకే, సూపర్ సూపర్. మరి ఇప్పుడు వస్తున్నా అంటే ఇండస్ట్రీకి వస్తున్న కొంతమంది ఉన్నారు ఇప్పుడు అందరూ కూడా, వాళ్ళకి ఎలాంటి సలహా ఇస్తారు? ఇప్పుడు వాళ్ళకి ఎలాంటి సలహా అంటే ఏమీ లేదండి, మనం చేసే ప్రయత్నం జెన్యూన్గా ఉండాలి. ఫెయిల్ అవ్వటం అనేది ఎలా ఉంటుంది అంటే అది మనం సాధించలేక కాదు, మన అటెంప్ట్సే ఫాల్ట్ ఉంటాయి. ఓకేనా? మోస్ట్లీ 99% అటెంప్ట్సే ఫాల్ట్ ఉంటాయి. ఎందుకంటే తెలియదు, సరిగ్గా ఎవరిని పట్టుకోవాలో తెలియదు, ఎలాగ అప్రోచ్ అవ్వాలో తెలియదు, అప్రోచ్ అయిందా రైట్ అనే ఫీలింగ్లో ఉండిపోతాం. సో అది కాదు, జెన్యూన్గా ట్రై చేయి. పడ్డావా నో ప్రాబ్లం, మళ్ళీ లెగుస్తావు, మళ్ళీ పడు నో ప్రాబ్లం, కానీ ఖచ్చితంగా ఒకరోజు నువ్వు సక్సెస్ అవుతావు. హానెస్టీ అటెంప్ట్ ఉంటే, జెన్యూన్గా ట్రాక్ పర్ఫెక్ట్గా ఉంటే. అది ఓకే, సూపర్. జెన్యూన్గా మనం ట్రై చేస్తే కనుక ఎప్పటికైనా కానీ సక్సెస్ అవుతాము. మరి అయిపోయి 10 years అవుతుంది ఇంచుమించు. నేను ఇంజనీరింగ్ అయిపోగానే వచ్చేసా, అటు ఇటు తిరిగాను, తర్వాత యాడ్ ఏజెన్సీలో వర్క్ చేశాను అసిస్టెంట్ డైరెక్టర్గా. తర్వాత అక్కడ నుంచి వచ్చేసి నేను ఓన్గా చేసుకోవటం, చిన్న చిన్న షార్ట్ ఫిల్మ్స్ అని, ఇండిపెండెంట్ ఫిల్మ్స్ ఏదేదో చేశా. ఫైనల్గా ఒక్క ఛాన్స్ అలాగ వచ్చింది నాకు. ఓకేనా? నేను ప్రూవ్ చేసుకున్నా. ఒక్క ఛాన్స్ మార్చేస్తుంది లైఫ్ని. సూపర్ సూపర్ సూపర్. మనమున్నాము ఇట్లు మీ సినిమా టీంతో, మరి ప్రొడ్యూసర్ గారితో మాట్లాడేసేద్దాము మూవీ గురించి. ఎస్, హాయ్ సార్, ఎలా ఉన్నారు? బాగున్నానండి. ఓకే, మూవీ గురించి మీ మాటల్లో. ఈ సినిమా ప్రతి ఒక్కళ్ళకి కూడా వాళ్ళ లైఫ్లో ఉన్నటువంటి గోల్ని నెరవేర్చుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది. ఆ ఉద్దేశంతోనే ఒక 4 కుర్రాళ్ళు వాళ్ళు ఉంటున్నటువంటి విలేజ్ నుంచి వచ్చి ఈ సిటీలో, ఈ ఫిలిం నగర్లో, ఫిలిం ఇండస్ట్రీలో సక్సెస్ అవ్వాలని చేసిన ప్రయత్నమే ఇట్లు మీ. సింపుల్గా తేల్చేశారనమాట, ఎందుకంటే ప్రొడ్యూసర్ కదా, అందుకనే సింపుల్గా తేల్చేశారు. ఎస్, ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది, ఎలా ఉండబోతుంది? ఈ సినిమా ఈ నెల 21న ప్రేక్షకుల ముందు రాబోతోంది. అందరూ కూడా చక్కగా థియేటర్స్లో చూసి ఈ సినిమాని హిట్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ సినిమా వచ్చేటప్పటికి యూత్కి బాగా కనెక్ట్ అవుతుంది. ఒక యూతే కాదు, అన్ని రకాల వర్గాల వారికి కూడా, అన్ని రకాల జనరేషన్ వాళ్ళకి కూడా బాగా రీచ్ అవుతుంది. ఎందుకంటే ఇందులో లవ్ ఉంది, కామెడీ ఉంది, అట్లాగే ఎమోషన్ సీన్స్ ఉన్నాయి, అట్లాగే అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అలరించేటటువంటి ప్రతి ఒక్క విషయం కూడా మా సినిమాలో ఉంది. దీన్ని మెయిన్గా యూత్కి బాగా కనెక్ట్ అవ్వాలని చెప్పి, వాళ్ళు చేసేటటువంటి ప్రతి ప్రయత్నము కూడా సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళాలని చెప్పి కోరుకుంటూ మేము ఈ సినిమా తీసామన్నమాట. ప్రతి ఒక్కరిని ఇది బాగా చక్కగా ఆకట్టుకుంటుంది, అట్లాగే అందరికీ కూడా ఆకర్షణగా అట్రాక్టివ్గా ఉంటుంది ఈ సినిమా. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మాధురి, నేను ఇక్కడ సెయింట్ పాల్స్ కాలేజ్లో జర్నలిజం ఫ్యాకల్టీ. ఓకే, జర్నలిజం అంటే మన డిపార్ట్మెంట్ అనమాట. చాలా బాగా మాట్లాడతారు. ఈ మూవీ గురించి, ఇక్కడికి వచ్చిన టీం గురించి మీ మాటల్లో చెప్పండి. ఈ మూవీ ట్రైలర్ చూడంగానే చాలా ఎక్సైటింగ్గా అనిపించింది. ఇంకా డెఫినెట్గా ఇంకా స్టోరీలో ఏమున్నది, ఏంటి స్టోరీ అని చూడాలని ఎక్సైట్మెంట్ ఉన్నది. సో 21 జూన్ రోజు ఇట్లు మీ సినిమా ఈ మూవీ చూడాల్సిందే. ఇంకా మేము. హాయ్ మేడం. హలో, సో నేను శ్రవంతి, నేను ఇక్కడ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఫ్యాకల్టీగా పనిచేస్తున్నాను. చూసాను, ట్రైలర్ చాలా బాగుంది. న్యూ కాన్సెప్ట్, న్యూ టాలెంట్, చాలామంది కొత్త యాక్టర్స్ కూడా ఉన్నారు. సో మాకు కూడా కొంచెం డౌట్ వచ్చింది, ఏంది ఇందులో స్టోరీ, ఏంటి కొత్త స్టోరీ, సస్పెన్స్ అని. సో వీఆర్ ఆల్సో వెయిటింగ్. 21 జూన్ రోజు మేము కూడా తప్పకుండా థియేటర్స్ వెళ్ళి మరీ చూస్తాం. వీ విల్ నాట్ ఎంకరేజ్ పైరసీ అండ్ థియేటర్స్కి వెళ్ళి మరీ చూస్తాం. అండ్ వీ ఆల్ విష్ యూ అ వెరీ గుడ్ లక్ ఫర్ ద ఎంటైర్ టీమ్ ఇట్లు మీ సినిమాకి. I want it. Hello, hi, andarki namaskaram. Nenu me Lakshmi Manchu. So you're watching me on City Light E-News. Don't forget to share, like and subscribe. Hi అండి, నేను మేళ నరేష్ మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిటీ లైట్స్ ఈ న్యూస్. హలో ఎవ్రీబడి, అందరికీ నమస్కారం. దిస్ ఇస్ అనసూయ భరద్వాజ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిటీ లైట్ ఈ న్యూస్. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిటీ లైట్ ఈ న్యూస్. హలో, నేను మీ రాశి సింగ్. సబ్స్క్రైబ్ టు సిటీ లైట్. హలో గైస్, నేను మీ అశ్విని. సో సిటీ లైట్ ఈ న్యూస్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ చాలా మంచి ఎక్స్క్లూజివ్ కంటెంట్ దొరుకుతుంది మీకైతే. సో గో అండ్ సబ్స్క్రైబ్ ఈ న్యూస్ సిటీ లైట్. హాయ్, నేను శ్యామల. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిటీ లైట్ ఈ న్యూస్.